Yes, good evening, one and all. So, welcome back to our session. Right now, in this session, we are going to discuss about one of the most important topic, and this topic is mainly from electromagnetism. The name of the topic which we are going to discuss right now is about electromagnet. The topic name is about electromagnet. So, this is the topic which belongs to electromagnetism of 10th class physics. So once again, the topic name which we are going to discuss right now is about electromagnet. So before going to know about the concept of electromagnet, we need to know what is the main reason behind the use of this electromagnet, and how these electromagnets are made, and what are the various kinds of applications, or in which areas do we use these electromagnets. So like all these fundamentals we need to discuss right now. So first, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెట్? అసలు ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏంటి? సో మనకి పేరులోనే ఉంది ఎలక్ట్రోమాగ్నెట్. సో ఒక మెటల్కి మనం పాస్ చేసినప్పుడు అది ఒక మ్యాగ్నెట్ కింద కనుక బిహేవ్ చేస్తే, సో దాన్ని మనం ఒక ఎలక్ట్రోమాగ్నెట్ కింద ట్రీట్ చేస్తాం. అది ఎంతసేపు అంటే, మనం ఎంతసేపు అయితే ఎలక్ట్రిక్ సప్లై అనేది లేదా ఒక ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనం పాస్ చేస్తాము, ఆ పాస్ చేస్తున్నంతసేపు కూడా అది మ్యాగ్నెటైజ్ అయ్యి అదొక మ్యాగ్నెట్ కింద వర్క్ అవుతుంది అనమాట. సో వాటిని మనం ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే వీటిని టెంపరరీ మ్యాగ్నెట్స్ అని కూడా అంటారు. ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ టెంపరరీ మ్యాగ్నెట్స్, బట్ నాట్ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్. పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ అని చెప్పి అనరు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఓన్లీ టెంపరరీ మ్యాగ్నెట్స్. టెంపరరీగా ఉంటాయి, బట్ ఆ ఉన్నంతసేపు టెంపరరీగా ఎంతసేపు అయితే ఉంటాయో ఆ ఉన్నంతసేపు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఒకటి మనం రెండు కారణాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎలక్ట్రోమాగ్నెట్ని ఫస్ట్ టెంపరరీ మ్యాగ్నెట్ అని మాత్రమే అంటారు, బట్ ఇట్ కెనాట్ బి కాల్డ్ ఇట్ యాజ్ పెర్మనెంట్ మ్యాగ్నెట్. అండ్ మనం ఎంతసేపు అయితే సప్లై ఇస్తామో, ఆ కరెంట్ ఎంతసేపు అయితే పాస్ అవుతూ ఉంటుందో ఆ పాస్ అవుతున్నంతసేపు కూడా అది ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెట్ కింద బిహేవ్ చేస్తుంది. సో టెంపరరీ స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అని చెప్పచ్చా లేదా? సో ఎలక్ట్రోమాగ్నెట్ ఈజ్ నథింగ్ బట్ ఎ టెంపరరీ స్ట్రాంగ్ మ్యాగ్నెట్. అయితే ఇది ఎలాగ ఉంటుంది అసలు? జనరల్గా దీన్ని ఎలా అజ్యూమ్ చేసుకుంటాం అంటే, సింపుల్గా చెప్పాలంటే మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్స్లో సాలినాయిడ్ అనే ఒక టాపిక్ డిస్కస్ చేసాం. సాలినాయిడ్ ఏ లాంగ్ సర్క్యులర్ కాయిల్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అని ఉంటాయని చెప్పి మనం ఒక డయాగ్రామ్ కూడా వేసాం సాలినాయిడ్ లాగా, అవునా కదా? ఆ సాలినాయిడ్ లోపల ఒక సాఫ్ట్ ఐరన్ కోర్, అంటే ఒక సాఫ్ట్ ఐరన్ కోర్ లాంటివి తీసుకొచ్చి అది ఒక సాలినాయిడ్ లోపల కనుక ప్లేస్ చేసి, జాగ్రత్తగా వినండి, ఒక ఎలక్ట్రోమాగ్నెట్ ఎలా తయారు చేస్తాం, లేదా హౌ కెన్ వీ మ్యానుఫ్యాక్చర్ ఎలక్ట్రోమాగ్నెట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సెలెక్ట్ ఏ సాఫ్ట్ ఐరన్ కోర్. ఒక సాఫ్ట్ ఐరన్ కోర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సాఫ్ట్ ఐరన్ కోర్ని తీసుకొచ్చి ఈ సాలినాయిడ్ యొక్క వైండింగ్స్ ఉన్నాయి, అవునా కదా? ఆ వైండింగ్స్ లోపల ఈ సాఫ్ట్ ఐరన్ కోర్ని మనం ప్లేస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సెలెక్ట్ ఏ సాఫ్ట్ ఐరన్ కోర్, అండ్ దట్ సాఫ్ట్ ఐరన్ కోర్ ఇట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ ఎ సాలినాయిడ్. సాలినాయిడ్ లోపల ఒక సాఫ్ట్ ఐరన్ కోర్ని లోపల ప్లేస్ చేయాలి. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు సప్లై ఎలక్ట్రిక్ కరెంట్ టు ద సాలినాయిడ్. సాలినాయిడ్కి ఇవ్వాలి, సాఫ్ట్ ఐరన్ కోర్కి ఇవ్వకూడదు. ఎందుకంటే సాఫ్ట్ ఐరన్ కోర్ ఆల్రెడీ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఎ సాలినాయిడ్. సో నౌ వీ హ్యావ్ టు సప్లై ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ చార్జ్ టు ద సాలినాయిడ్. సో ఎప్పుడైతే వన్స్ ఇఫ్ వీ స్టార్ట్ సప్లయింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ టు ద సాలినాయిడ్, సో ద కరెంట్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ ఇన్ నెంబర్ ఆఫ్ టర్న్స్, అవునా కదా? సాలినాయిడ్ అంటేనే మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్. వన్స్ ఇఫ్ వీ స్టార్ట్ సప్లయింగ్ దట్ ఎలక్ట్రిక్ కరెంట్, సో ఎలక్ట్రిక్ కరెంట్ మనం ఎప్పుడైతే ఇవ్వడం స్టార్ట్ చేస్తామో ఇట్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ ఇన్ నెంబర్ ఆఫ్ టర్న్స్, అవునా కదా? ఆ నెంబర్ ఆఫ్ టర్న్స్లో ఈ కరెంట్ అనేది పాస్ అవడం జరుగుతుంది. ఆ పాస్ అవుతున్నంతసేపు నెంబర్ ఆఫ్ టర్న్స్, టర్న్ బై టర్న్ దాటుతూ వెళ్తున్నప్పుడు ఇన్సైడ్ మనకి ఏం ప్లేస్ చేసాం? సాఫ్ట్ ఐరన్ కోర్ ప్లేస్ చేసాం, అవునా కదా? ఈ సాఫ్ట్ ఐరన్ కోరు ఆ వైండింగ్స్ లోపల మనం ప్లేస్ చేసాం. ఆ వైండింగ్స్లో ఏం వెళ్తుంది? మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది వెళ్తుంది. ఆ వెళ్తున్నంతసేపు కూడా this soft iron core which has been placed inside a solenoid is going to be magnetized.
ఆ కరెంట్ ఎంతసేపు అయితే వెళ్తుందో ఆ వెళ్తున్నంతసేపు కూడా దిస్ సాఫ్ట్ ఐరన్ కోర్ ఈస్ గోయింగ్ టు బి మ్యాగ్నటైజ్డ్ టిల్ ద సప్లై ఎండ్ అయినంత వరకు కూడా అది ఒక సాఫ్ట్ ఐరన్ కోర్ ఒక మ్యాగ్నెట్ కింద బిహేవ్ చేస్తుంది అనమాట. దట్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమ్యాగ్నెట్. అంటే మనం ఎంతసేపు అయితే మనం ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేస్తామో టిల్ దెన్ ఆర్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ సప్లై the soft iron core behaves as a magnet or it gains the property of the magnetism. సో అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ సంబంధించిన. ఫస్ట్ ఏం చెప్పాం, టెంపరరీ మ్యాగ్నెట్ అని చెప్పాం. ఎందుకు చెప్పాం ఇప్పుడు అర్థమై ఉంటుంది. టెంపరరీ ఎందుకన్నా ఒకసారి జనరల్గా థింక్ చేస్తే ఇప్పుడే చెప్పాను, మనం ఎంతసేపు అయితే కరెంట్ సప్లై ఇస్తామో అప్పటి వరకు మాత్రమే that soft iron core is going to be magnetized. Once if we stop supplying the electric current, this soft iron core is going to be demagnetized. సప్లై ఇస్తున్నంతసేపు మ్యాగ్నటైజ్ అవుతుంది. ఒక్కసారి మనం సప్లై ఆపేస్తే డీమ్యాగ్నటైజ్ అయిపోతుంది. అందుకే దాన్ని టెంపరరీ అంటున్నాం. ప్రతి పదానికి మనకు అర్థం ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ వీ నీడ్ టు రిమెంబర్ దిస్ ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఈజ్ ఏ టెంపరరీ మ్యాగ్నెట్. అండ్ సెకండ్ పాయింట్, even though if it is a temporary magnet it will act as a strong magnet. స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే ఇన్సైడ్ ద సాలినాయిడ్ యు ఆర్ గోయింగ్ టు ప్లేస్ కాబట్టి అది ఎక్కువగా సప్లై అనేది బేస్ చేసుకుని మ్యాగ్నటైజ్ అవుతుంది. టెంపరరీ స్ట్రాంగ్ మ్యాగ్నెట్ ఇవి నథింగ్ బట్ ఏ సాలినాయిడ్ విత్ ఇట్స్ వైండింగ్స్ ఆన్ ఏ సాఫ్ట్ ఐరన్ కోర్. ఒక సాఫ్ట్ ఐరన్ కోర్ తీసుకుని ఆ సాఫ్ట్ ఐరన్ కోర్ మీద ఒక సాలినాయిడ్ యొక్క వైండింగ్స్తో కనుక మనం ప్లేస్ చేస్తే ఆ ప్లేస్ చేసినటువంటి సాలినాయిడ్ కనుక మనం కరెంట్ సప్లై కనుక ఇవ్వగలిగితే దెన్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ ఎలక్ట్రోమ్యాగ్నెట్. ఇప్పుడు అర్థంగా లేదా? సో డిఫైన్ లేదా వాట్ ఆర్ ఎలక్ట్రోమ్యాగ్నెట్ లేదా వాట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమ్యాగ్నెట్ అంటే సింపుల్గా ఇది రాస్తాం. ఏమని డెఫినేషన్ ఫైనల్గా, అన్ ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఈజ్ ఏ టెంపరరీ స్ట్రాంగ్ మ్యాగ్నెట్. ఫస్ట్ ఈ రెండు పదాలు పడాలి. ఏ రెండు? టెంపరరీ స్ట్రాంగ్ మ్యాగ్నెట్. ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఈజ్ ఏ టెంపరరీ స్ట్రాంగ్ మ్యాగ్నెట్ with just a solenoid with its windings on a soft iron core. Just a solenoid with its windings on a soft iron core, and by supplying electric current to that solenoid this soft iron core is going to be magnetized. This concept of making magnets is nothing but electromagnets. సో వీటిని మనం ఎలక్ట్రోమాగ్నెట్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఒక సాఫ్ట్ ఐరన్ కోర్ తీసుకుంటాం, దాన్ని తీసుకొచ్చి సాలినాయిడ్ లోపల ప్లేస్ చేస్తాం, దెన్ వీ స్టార్ట్ సప్లయింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ టు దట్ సాలినాయిడ్. అది ఎంతసేపు అయితే పాస్ చేస్తున్నంతసేపు కూడా ది సాఫ్ట్ ఐరన్ కోర్ ఈస్ గోయింగ్ టు బి మ్యాగ్నెటైజ్డ్ because of the electric current. So this concept is called electromagnets, and the special property is temporary but strong. So this is the concept of electromagnets. మరి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? సో వేర్ డు వీ ఫైండ్ ద అప్లికేషన్స్ ఆఫ్ దీస్ ఎలక్ట్రోమాగ్నెట్స్? ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే డైలీ లైఫ్లో చెప్పాలంటే మనకి ఎక్కువగా ఈ స్పీకర్ బాక్స్ అంటే లౌడ్ స్పీకర్ బాక్సెస్లోను, డోర్ బెల్స్లోను, జనరేటర్స్, మోటార్స్, అలాగే లౌడ్ స్పీకర్స్, డోర్ బెల్స్, అలాగే రిలేస్ అండ్ సర్క్యూట్ బ్రేకర్స్. సో వాటిలో మనకి ఈ ఎలక్ట్రోమాగ్నెట్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ కన్క్లూజన్ ఆఫ్ దిస్ టాపిక్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెట్. Once again I am saying the definition. Electromagnet is a temporary strong magnet with just a solenoid with its windings on a soft iron core. By supplying electric current to that solenoid, this soft iron core is going to be magnetized. So this concept of manufacturing magnets is nothing but electromagnets, and generally we find these electromagnets mainly in generators, motors, doorbells, loudspeakers, relays and circuit breakers. So this is the applications of these electromagnets, but we need to remember it is a temporary and strong magnet. So in the next session we shall start discussing about the role of the fuse, short circuiting, overloading, earthing wire, so like about all the significance. Okay, good evening, have a nice day, take care everyone.